హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు నేను పెద్ది ఫస్ట్ షాట్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ షాట్ మొత్తం చూసిన తర్వాత ఒకసారి రివ్యూలోకి వెళ్తే ఒకటే పని చేయడానికి, ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జీవితం ఎందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడు చేసేయాల, మళ్ళీ పుడతామైంది అని రామ్ చరణ్ ఆ డైలాగ్ తోటి క్రికెట్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యి బాల్ పడగానే బ్యాట్ తోటి సగం దూరంలోకి వచ్చి హ్యాండిల్ ని బలంగా బూంకేసి కొట్టి పిచ్చి మధ్యలోకి వెళ్ళి బాల్ కొడితే కొట్టే షాట్ ఎలా ఉందంటే, వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ అని పడినప్పుడు 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టి పాకిస్తాన్ ని చిట్టుగా ఓడించి భారత్ ని విజయ పథకానికి నిలబెట్టినప్పుడు భారత్ ప్రజలకి ఎంత కిక్ వస్తుందో, ఓవరాల్ గా ఇప్పుడు పెద్ద ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఈ భారత ప్రజలకి అంతే కిక్ వస్తుంది. రామ్ చరణ్ క్యారెక్టర్ చూస్తుంటే అంతే కిక్ వస్తుంది. రామ్ చరణ్ క్యారెక్టర్ ఎంత ఫెరస్ చేసుకుందంటే వర్ణించడానికి మాట్లాడవట్లేదు నాకు, అంత పవర్ఫుల్ గా ఉంది. ఇదే టెంపో, ఇదే క్యారెక్టర్ టెంపోని మన బుచ్చిబాబు రామ్ చరణ్ ని ఫస్ట్ నుంచి క్లైమాక్స్ దాకా కంట్లో నలకంత కూడా తగ్గించుకుంటే కానీ పవర్ఫుల్ గా కానీ డిజైన్ చేయగలిగితే పెద్ద మూవీ సత్తా 3000 కోట్లు మైత్రి మూవీస్ గుమ్మంలో పడే భారత సత్తా ఏంటో ప్రపంచం దృష్టిలో పడుతుంది. రామ్ చరణ్ గెటప్ ఎలా ఉందంటే, రాకుమార్ లాంటి రామ్ చరణ్ ఏ పోటు కాపోటు తిని బతికే క్యారెక్టర్ లో గెటప్ లో ఇండియన్ స్క్రీన్ మీద ఏ హీరో కూడా ఒదిగిపోలేడేమో అన్నంత రీతిలో క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇదే అతని సక్సెస్ కి మూలం. ఒకప్పుడు మన సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, కోట శ్రీనివాసరావు క్యారెక్టర్లు ఏ రకంగా ఒదిగిపోయేవాళ్ళు, ప్రాణ ప్రతిష్ఠ చేసేవాళ్ళు, ఇదే పద్ధతిలో రామ్ చరణ్ వాళ్ళ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ అందులో ఒదిగిపోవడం నేర్చుకున్నాడంటే భారత్ నెంబర్ 1 సత్తా రామ్ చరణ్ కు ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే రామ్ చరణ్ కి కొద్ది హిట్ వచ్చిన జనాలు దాన్ని ఆకాశంలో పెట్టేసి దాన్ని బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తా ఉంటారు. ఐ థింక్ నాకు తెలిసి రామ్ చరణ్ కెరీర్ లో హిట్ ఫ్లాప్స్ కి సంబంధం ఉండదు. హిట్ ఫ్లాప్ కి సంబంధం లేకుండా రామ్ చరణ్ ఇమేజ్ మేరు పర్వతంలో ఖచ్చితంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలా మన కళ్ళ మీద అలానే జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందంటే, 10 మంది చిరంజీవులు 10 మంది పవన్ కళ్యాణ్ కలిస్తే ఒక్క రామ్ చరణ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడితో మీ ముందుకు వస్తాను. మీ నాగభారత్ రెడ్డి. బాయ్ బాయ్.